ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగితే మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ప్రేత పిశాచ ఆవాహయామి వశీకరాయ వశీకరాయ హం ఫట్ హ్రీం క్లీం భూత ప్రేత పిశాచ ఆవాహయామి. శవాన్ని తీసుకొచ్చావా? ఎస్ మ్యాన్, శవాన్ని తెచ్చాను. చాలా ఫ్రెష్గా ఉంది. చూస్తేనే అర్థమవుతుంది ఈరోజే సమాధి చేశారని. తీసుకోరా డబ్బు. ఆ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఓకే మ్యాన్, ఎక్కడ పెట్టమంటే అక్కడే పెడతాను. ఓం హ్రీం క్లీం భూత ప్రేత పిశాచ ఆవాహయామి ఆవాహయామి వశీకరాయ వశీకరాయ శక్తిమాం శక్తిమాం శాంభవి శాంభవి. ఓం హ్రీం క్లీం భూత ప్రేత పిశాచ ఆవాహయామి ఆవాహయామి. ఓం ఫట్ పిశాచ ఆవాహయామి ఆవాహయామి వశీకరాయ వశీకరాయ శక్తిమాం శక్తిమాం శాంభవి శాంభవి. ఓం హ్రీం క్లీం భూత ప్రేత పిశాచ ఆవాహయామి ఆవాహయామి. ఓం ఫట్ ఓం హ్రీం క్లీం భూత ప్రేత పిశాచ ఆవాహయామి ఆవాహయామి. రావే, ఈ శవానికి ప్రాణం పోయి, ఈ శవానికి శక్తినిచ్చి నా వశం చెయ్యి, నా వశం చెయ్యి, చెయ్యవే చెయ్యి. ఓం హ్రీం క్లీం భూత ప్రేత పిశాచ గజకర్ణ గోకర్ణ టక్కు డమారా అవాహయామి అవాహయామి వశీకరాయ వశీకరాయ. ఓం ఫట్ ఓం ఫట్ ఓం హ్రీం క్లీం గుడ్ బై భూత ప్రేత పిశాచ శక్తిమాం శక్తిమాం శాంతి శాంతి. వెళ్ళొస్తా, మళ్ళీ కలుద్దాం. వశీకరాయ. ఓ శవమా, లేచి రావే, నీ శక్తిని ప్రదర్శించు. ఇక నువ్వు శాశ్వత నిద్రలోంచి పైకి లేచి నీ శక్తుల్ని ప్రదర్శించి ఈ ప్రపంచాన్ని నేను శాసించేలాగా నాకు సహాయం చెయ్యి. రా బయటికి.
రే పోతరాజు, నన్నే మోసం చేస్తావరా? నీ అంతు తేలుస్తా. నిన్ను వదిలిపెట్టనురా. పోతరాజు, ఎక్కడికి పోతావరా? నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. పోతరాజు, వదలా నీ ఇంటికొచ్చి నీ అంతు తేలుస్తాను. వదలను పోతరాజు, వదలా. నిన్ను వెంటాడి వేటాడి చంపుతా. అబ్బా, ఏంటి ఈ టైంలో అయిపోయింది? Damn it. దీన్ని అక్కడే వదిలేశాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు ఎవరు ఎవరది? ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? కనపడవే, ముందుకు రా. నిన్నే. ఎక్కడికి పోతావరా? నిన్ను చెప్పకుండా వదలను. శవాన్ని ఇవ్వకుండా మోసం చేస్తావరా? ఎవరు నువ్వు? ఎక్కడున్నావు? కనపడవే. ఎక్కడి నుంచి వచ్చావు? ఓ గాడ్, నువ్వు చనిపోయావు కదా.
మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం, మందు బాబులం. ఎవరు దీన్ని ఇక్కడ వదిలేసినారు? ఎవరై ఉంటారు? దీన్ని అమ్మేస్తే ఒక వారం రోజులు ఫుల్గా కొట్టేయచ్చు. ముందు ఇది ఎవరిదై ఉంటుందో కనుక్కోవాలా. బాబు, దీని తాలూకా ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? బాబు, ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉన్నట్లేదు, ఎవరూ లేరు. ఇది నాకే సొంతం. పద 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 పద, వచ్చే నాతో వచ్చే, వచ్చే 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 అట్టాగే వచ్చేరా, వచ్చే. రావే తరగా అందుబాబులం మేము. అయ్యి బాబా దేవుడు, సారీ. క్షమించండి లింగమూర్తి గారు, మా అందులో ఉన్నాను ఏమనుకోకుండా. అరే, ఆడేవాడివి నువ్వే, ఆడించేవాడివి నువ్వే, నీకు తెలియదే ఉంది. మేము ఆడుతూ ఉంటే నువ్వు హ్యాపీగా చూస్తూ ఉంటావు, మేము తాగి పడిపోతూ ఉంటే నువ్వు లేపి నిలబెట్టేస్తావు, నువ్వు చాలా చిత్రాలు చేస్తూ ఉంటావు. ఓకే, మరి నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను.
వచ్చే నువ్వు వచ్చే నా వెనకాలే వచ్చే మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే పరమపిత, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఈ రూపంలో దర్శనమా? అర్థమైంది. భగవంతుడు అక్కడే, రూపాలు ఎన్నో. జై శంకర, శివశంకర. మందు కొడితే మాకు మేమే మహారాజు. ఎక్కడే ఉండు, కథలకు. నీ మీద నేను చాలా ఆశలు ఇట్టుకున్నాను. ఎవరన్నా రాకపోరు, నిన్ను మంచి రేటుగా అమ్మేసి పండగ చేసుకుంటాను. ఏటే? నో 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 ఎమోషన్, నో రిలేషన్. మనీ ఇంపార్టెంట్. నిద్రపో. గుడ్ నైట్. ప్రశాంతంగా నిద్రపో. లలిజు హాయిగా పడుకోరా. లలిజు హాయిగా పడుకోరా. ఏంటిది? దేవుళ్ళరా, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారా? తీసుకోండి. ఇక్కడ రెస్ట్ తీసుకోండి. మందు బాబులం మేము, మందు బాబులం. మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము. నిన్ను చూస్తే నిద్రపోవాలనిపిస్తోంది. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేము మహారాజులం. ఎవరు లేరే? తలుపు కొట్టింది ఎవరా? ఎవరో లేరు. అంత నా ప్రేమ.
ఎవరు లేరే. ఎవరు లేరు. నాకే ఏదో భ్రమ అంతే. మందు ఎక్కువ కొట్టేసినట్టున్నాను, అందుకే ఇలా ఉంది. అంతే అంతే. వెళ్ళి పడుకుంటే బాగుంటుంది. ఏంటిది ఎంతగా ఉంది? ఇలా కదులుతుందేంటి? వెళ్ళిపోవాలనుకుంటుందేమో. నేను వెళ్ళలేమను. సౌండ్ చేయకు. మూసుకొని పడుకో. నేను కూడా వెళ్ళి పడుకోవాలి. దెయ్యం 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 అమ్మో దెయ్యం. అమ్మో దెయ్యం దెయ్యం దెయ్యం. మేము ఈ ప్రాపర్టీ మీద చాలా ప్లాన్స్ వేసాం. ఈ ఎస్టేట్స్లో కనుక మనం రిసార్ట్స్ వేసి అమ్మితే ఎలా ఉంటుంది? వెరీ గుడ్ డాడ్. ఫెంటాస్టిక్ ఐడియా. ఏమంటావరా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఏది ఏమైనా మీరేం చేసినా ఆలోచించే చేస్తారు. ఎందుకంటే మీరిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ కదా. ఇలా చూడండి, మేమిద్దరం స్నేహితులమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. మాలాగే మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అఫ్ కోర్స్. మా ఇద్దరికి వారసులు కూడా. మా తర్వాత మీరే ఈ బిజినెస్ చూసుకోవాలి. ఖచ్చితంగా. అసలు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. చూడండి డాడ్, ఆ ప్రాపర్టీని చూసి మీరిద్దరూ కొన్నారు. మేము అది చూడలేదు. ఆ ప్రాపర్టీని మేము చూడనంత వరకు దాని గురించి మేమేం చెప్పగలం? విన్నారుగా? దిస్ ఈజ్ రైట్. బాగా చెప్పావు. Yes. వాళ్ళన్నది కూడా కరెక్టే. ఈ రోజే మీరు వెళ్ళి ఆ ఎస్టేట్ని చూసిరండి. ఓ యా, Oh, yeah. తప్పకుండా ఇవాళ ఈ రోజు బయలుదేరి బయలుదేరి వెళ్తాం. వెళ్తాం. యా
యా లెట్స్ గో మ్యాన్ కమ్ ఆన్ అంటుంటే ఏయ్ వాళ్ళని చూడలేదు చూస్తున్నారు. ఏయ్ వాళ్ళు మాత్రం చేరేంటి అరవకు చాక్లెట్ కావాలా? వదులు. నో థ్యాంక్స్ ఎందుకు? ఆకలిడం లేదా? మహేష్ ఆకలేస్తే ఆకలి తీర్చడానికి నేనున్నాను. నువ్వు కూడా నా ఆకలి తెచ్చడానికి ఎవరిడిలాగా రెడీగా ఉండు శ్రీయా. నువ్వు డ్రైవింగ్ మీద ధ్యాస పెట్టు, లేదంటే మన బంగ్లాకు వెళ్లకుండా పైకే వెళ్ళిపోతాం. ఏంటిది సడన్ గా అయిపోయింది? అవునా ఆ, అలాగా ఓ ఛా, shit, man. హే, ఏమైంది రాజా ఆపేశావు బండిలో పెట్రోల్ గానీ అయిపోయిందా ఏంటి Shut up. వీడొకడు పానకంలో పుడకలాగా. ఇక్కడ నుంచి బంగ్లా ఎంత దూరం ఉంటుంది? మనం బంగ్లాకి దగ్గరలోనే ఉన్నాం అనిపిస్తోంది ఇక ప్రయోజనం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పటికే చీకటి పడిపోయింది. రాత్రి అవుతోందని భయపడకండి మేడం. మనం వెళ్ళి దయ్యాల్ని పట్టుకోవాలి కానీ అవి మనల్ని పట్టుకో. ఒకవేళ నన్ను ఏదైనా దయ్యం పట్టుకుంటే, మహేష్ నువ్వు నా కోసం ఏం చేస్తావు? నేనా మహేష్ ఎందుకు? నీకేదైనా జరిగితే కాపాడటానికి రాజా ఉన్నాడుగా. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలంటే మెకానిక్ని పట్టుకోవాలి. నువ్వేమంటున్నావు ఈ టైంలో మెకానిక్ ఎక్కడ దొరుకుతారా అయితే పదండి, అందరూ నడుచుకుంటూనే వెళ్దాం. ఓకే బెస్ట్ ఐడియా. నేను దీనికి ఎందుకు కాదంటాను? నడుచుకుంటూ సరే, రండి రండి. ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకోండి. నడిచేస్తే అదొక త్వరగా సరదా. బంగ్లాకి వెళ్ళాలి. పదండి పదండి. మీరు ఎవరు దేనికి ఓకే, భయపడద్దు. అవునవును. నన్ను ఫాలో అవ్వండి. మేము మీ ఓకే? బ్యాగ్ తీసుకున్నారా లేదా రండి రండి, అందరూ రండి. వెళ్దాం. నా బ్యాగ్స్ నేను తీసుకోండి. తీసుకున్నాను. మీరు నావన్నీ తీసుకున్నారా? తీసుకున్నాను. పదండి. ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎన్నాళ్ళు ఈ నరకయాతనరా, ఓ ఎక్కడ నీవు ప్రియా. ఇలా చూడండి, మనం ఈ అడవిలో బంగ్లాకు వెళ్ళవలసిన దారి తప్పిపోలేదు కదా. ఏం పర్లేదు అలాగానే జరిగిందంటే ఈ రాత్రికి ఇక్కడే గడిపేద్దాం నా వల్ల కాదు, నాకైతే చాలా భయం వేస్తుంది. అరే అటు చూడండి, ఎవరో వెళ్తున్నారు. సరే వెళ్దాం పదండి ఆవిడని అడిగి బంగ్లాకి దారేటో తెలుసుకుందాం ఎక్స్క్యూజ్ మీ మీరిక్కడికి వచ్చి దారి తప్పినట్టున్నారు. అవును, మాకు మీ సహాయం కావాలి. బంగ్లాకి దారి ఎటువైపు ఉందో చూపించమంటారా? అది నీకెలా తెలుసు? ఈ ఏరియా అంతా నాకు బాగా తెలుసు. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా తెలుసు. మీకు అన్ని విషయాలు తెలుసుంటే ఆ బంగ్లాకి దారేట కూడా తెలుసుండాలి కదా మీరటు వెళ్ళండి, అక్కడే బంగ్లా ఉంది. థ్యాంక్స్ అన్ని విషయాలు తెలుసని చెప్తుంది కానీ అర్ధరాత్రి పూట అడవిలో ఏం చేస్తోందిరా అదే కదా. మనకెందుకు, నువ్వురా. రాత్రి కూడా ఒంటరి నాలాగా, పగలు కూడా శూన్యమే నా ఎదలా. రాత్రి కూడా ఒంటరి నాలాగా, పగలు
దేవేనా? అక్కడే ఉంది బంగ్లా. త్వరగా రండి. లోపలికి రండిగా. లోపలికి రండి. 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 తలుపులు మూయండి. తలుపులు మూయండి. వచ్చారా? మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. కరెంట్ వచ్చేసింది. ప్రయాణం బాగా జరిగిందా? ఎవడా నువ్వు? మీరెవరూ భయపడాల్సిన పని లేదు. తను ఈ బంగ్లాకి కేర్ టేకర్. పేరు జగన్నాథం. లేదు, ఇతను ఒక దెయ్యం. దెయ్యం దెయ్యం దెయ్యం. వాళ్ళు నిజమే చెప్తున్నారు. నిజంగానే నేను దెయ్యాన్ని, నువ్వు దెయ్యం, వాళ్ళు దెయ్యం, ఈమె కూడా దెయ్యం. నాతో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా దెయ్యాలమే. అరే దెయ్యాలు భూతాల సంగతి పక్కన పెట్టి మా భోజనం సంగతి చూడు. వెళ్ళి వంట ఏర్పాట్లు చేయి, మాకు చాలా ఆకలిగా ఉంది. అన్నీ వాటంతటా జరుగుతాయి. మీరేం కంగారు పడకండి. మీరు మీ గదుల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నువ్వు మాకు చెప్పాల్సిన పనేం లేదు. నువ్వు వెళ్ళి చెప్పిన పని చెయ్యి. మీరిక్కడ ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాలి. అడుగడుగునా ఆపదలే ఎదురవుతాయి. ఓ పక్కన మేము భయంతో చూస్తూ ఉంటే మధ్యలో నీ కామెడీ ఏంట్రా? వెళ్ళి నీ పని చూసుకో. వెళతాను. వెళ్ళి నా పని నేను పూర్తి చేస్తాను. రిలాక్స్ యా, రిలాక్స్. టెన్షన్స్ పడాల్సిన పని ఏం లేదు. పని పూర్తి చేస్తాను. మీ అందరి పనులు పూర్తి చేస్తాను. పూర్తి చేస్తాను. మహేష్, మనం బయట చూసిందంతా అది నిజమేనంటావా? నాకు మాత్రం ఏం తెలుసు? ఈ గ్రామ ప్రజలు మనల్ని భయపెట్టడానికి చేసిన పని అయి ఉంటుంది. నీ కళ అనిపిస్తోందా? కానీ నాకైతే ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరమని అనిపిస్తోంది. నువ్వు దేనికి భయపడొద్దు. అది ఈ ఊరు వాళ్ళ ప్లాన్ అయి ఉండొచ్చు. ఈ గ్రామ ప్రజలు వాళ్ళ ఊరిని డెవలప్ చేస్తామంటే ఒప్పుకోవట్లేదు. ఇక్కడ రిసార్ట్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ కడతామంటే ఇక్కడ వాళ్ళెవరూ కూడా సహకరించట్లేదు. పల్లెటూరి బైతులు. మహేష్, నాకైతే అసలు ఇక్కడ ఉండాలనిపించటం లేదు. వద్దు మహేష్, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఇంత రాత్రి సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళలే. రేపు పొద్దున్నే మన కారుని రిపేర్ చేయించుకొని మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకెందుకో ఈ రాత్రే మనకి ఆఖరి రాత్రి అనిపిస్తోంది మహేష్. ఎటువంటి భయం పెట్టుకోకు ప్రియా, నీకు తోడుగా నేనున్నాను కదా. ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎన్నాళ్ళు కాస్త ఆగు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎక్కడ నీవు ప్రియా.
ప్రియా, లవ్ యూ. మహేష్, జరిగింది నేను మర్చిపోలేకపోతున్నాను. అది నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఏమైంది ప్రియా, చెప్పు. అది ఏమిటంటే నా నోట్లో నుంచి ఒక బొద్దింకొచ్చింది. బొద్దింక? బొద్దింక? దీనికి పోయి నువ్వు టెన్షన్ పడుతున్నావా? బొద్దింక? ఇట్స్ నాట్ ఫనీ. ఆ బొద్దింక ఎక్కడుందో నన్ను కూడా చూడు నువ్వు. ఒక్కసారి నోరు తెరువు. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువుమా. హలో హలో డాడీ, హలో డాడీ వినిపిస్తోందా? హలో హలో డాడీ, హలో డాడీ మేము రీచ్ అయిపోయాం. హలో హలో డాడీ వినిపిస్తోందా లేదా? హలో హలో. ఛే, నెట్వర్క్ ప్రాబ్లం. ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రాబ్లం లాగే ఉంది. ఈ బంగ్లాలో జరుగుతున్నది చూస్తుంటే ఇక్కడ ఏదో భూతం ఉందనిపిస్తోంది. ఏమంటున్నావు శ్రియా? నెట్వర్క్కి భూతానికి సంబంధం ఏముంది? ఇలా చూడు, భూతం దెయ్యం ఏదీ లేదు. పొద్దున్నే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్నీ తెలిసిపోతాయి. నువ్వేం భయపడక్కర్లేదు, ఓకే? సరే, అది వదిలే కానీ నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడే ఆ విషయం గురించి ఎందుకు అడుగుతున్నావు? జరిగేవన్నీ చూసి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? హా, నేను భయపడిపోయాను నువ్వు మహేష్ని ప్రేమిస్తున్నావేమోనని. ప్రేమిస్తే తప్పే ఉంది. మంచి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు. అయితే నీ కంటికి నేను మంచివాళ్ళ కనిపించట్లేదా? అయితే నువ్వు కూడా మహేష్లా మారి చూపించు. నువ్వు ప్రేమిస్తానంటే అంతకన్నా కావాల్సిందేముంది? డెఫినెట్లీ అలాగే చేస్తాను. సరే గానీ ఇక్కడ సిగ్నల్ ఎందుకు రావడం లేదో జగన్నాథ్ అని అడిగొస్తాను, ఓకే? నువ్వా? నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో నువ్వు అడగకూడదు. అడగలే, చెప్పు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా? బాగా.
అయితే ఈరోజు మనిద్దరం ఒకరిలో ఒకరమై ఈ లోకాన్ని మర్చిపోదాం. ఏం చేస్తున్నావు మహేష్? ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా. శ్రేయ శ్రేయ రాజా, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? రాజా, మహేష్ శ్రేయ మహేష్ నా ఏమంటున్నావు రూమ్లోకి నువ్వు? వచ్చాడు. మహేష్ రావడం ఏంటి? ఎక్కడున్నాడు? ఆ? అదిగో అక్కడ ఉన్నాడు. మహేష్ అరే మహేష్ ఇక్కడికి ఎలా వస్తాడు? ఇక్కడే ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు, నేనే కదా ఇప్పుడు చూశాను. మహేష్ వార్డ్ రూమ్ లోనే ఉన్నాడు, రా చూపిస్తాను. మహేష్ వార్డ్ రూమ్ లోనే ఉన్నాడంటే నువ్వు నమ్మడం లేదు. రా చూపిస్తాను, రా రా లోపలే ఉన్నా, రా. నువ్వు దేన్ని కళ్ళారో చూస్తే కానీ నమ్మవు అనుకుంటాను. రా చూసుకో. ఓ సారీ గైస్, రియల్లీ సారీ. మీరు ఇలా ఉంటారని అనుకోలేదు. రియల్లీ వెరీ సారీ. వాట్స్ రాంగ్ విత్ యూ రాజా? వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? అది అది ఎందుకు వచ్చానంటే నీతో ఒక ఐ విల్ సీ యూ లేటర్. ఓకే క్యారీ ఆన్. జగన్నాథం, యాకు నిన్ను సింపేస్తానే. అవే మీరిది తిన్నారంటే మీకు బాగా బలం వస్తుంది. ఏంటి బాగా బలం వస్తుందా? తినండి, మీకే తెలుస్తుంది. భోంచేయి. ఏంటి ఆలోచిస్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. యాక్చువల్లీ విషయం ఏంటంటే వదిలేయండి. కానీ విషయం ఏంటో తెలుసుకోవాలి కదా. అదే చెప్తున్నాను. శ్రేయ మహేష్ని ఎంతగా ఇష్టపడుతోందంటే తనకి ఎటు చూసినా ఆమె కళ్ళకి మహేషే కనిపిస్తున్నాడు. చెప్పాను కదా వదిలేయమని. ఇందులో నేను కూడా భ్రమపడి ఉండొచ్చు.
దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు ఉండటానికి భయపడుతున్నావు కదా? ఈ విషయంలో ఏది కూడా దాచకూడదు. ఏదైనా ఉంటే నాతో చెప్పని ప్రేమగా అడిగాను. కానీ శ్రేయ సూప్ చాలా వేడిగా ఉంది. అంతకంటే తను వేడిగా ఉంది. వెళ్ళు రాజా, వెళ్ళు. వెళ్ళి తనను కూల్చేయి. ఐఎమ్ సారీ శ్రేయ, నేను అలా మాట్లాడినందుకు నువ్వు బాధపడకు. నేను చెప్పింది పూర్తిగా విననే వినరు. నాకు చెప్పే అవకాశమే ఇవ్వరు. అసలు నీ మనసులో ఏముంది? యాక్చువల్లీ నాకే తెలియడం లేదు. అది మహేషా లేదా శవమా? శవమా? శవం ఎందుకు ఇక్కడికి వస్తుంది? నేను చెప్పేది ఎవరూ నమ్మరని నాకే తెలుసు. ఇది నిజమా కల అని నాకే తెలియడం లేదు. నా కళని నేనే నమ్మలేకపోతున్నాను. నీకు ఇంకేమనిపిస్తుందో చెప్పు. నాకు ఈ బంగ్లాలో ఏదైనా ఆత్మ తిరుగుతుందేమో అనిపిస్తోంది. ఈ విషయాన్ని మనం కనిపెట్టాలి. పొద్దున లేచి కనిపెడదాం. ఇప్పుడు వెళ్ళి నిద్రపోదాం. పద రా. రేపు మీరు సూర్యోదయం చూడరు. ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా, ఎన్నాళ్ళు ఈ నరకయాతనరా, ఓ ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా. రాత్రి కూడా ఒంటరి నాలాగా, పగలు కూడా శూన్యమే నా ఎదలా. రాత్రి కూడా ఒంటరి నాలాగా, పగలు కూడా శూన్యమే నా ఎదలా. నా కంటి నీరు తుడవ కరగరారాదు. ప్రతి క్షణం యుగములాయేరా, ఓ ఎక్కడ నీవు ప్రియా, ఎక్కడ నీవు ప్రియా.
ఇంత అర్ధరాత్రి టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం? ఎన్నో రోజుల నుంచి నిన్ను ఒంటరిగా కలవాలని, నీతో గడపాలని ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే నీ ఉద్దేశం? హా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు. అసలు శ్రేయాలో ఏముంది? నాలో ఉన్న అందం నీకు కనిపించడం లేదా? ఇలా చూడు ప్రియా, మహేష్ నాకు బెస్ట్ ఫ్రెండ్. నువ్వు వాడికి మరి నేను ప్రియా, నువ్వేం నేనేమైనా చేస్తున్నావో నీ నీకు తెలుస్తుందా? శత్రువునా? నన్ను కూడా నీ ఫ్రెండ్ననే అనుకో. ఏమంటావు? ప్రియా, ఆర్ యు క్రేజీ? ఇప్పుడు నువ్వు శ్రేయతో ఏం చేస్తావో అదే ఇప్పుడు నాతో కూడా చెయ్యొచ్చుగా. వద్దు ప్రియా, నా మాట విను ప్లీజ్. I love you. ఐ టెల్ యూ దిస్ ఈస్ నాట్ గుడ్ యార్. అరే నువ్వేం చేస్తున్నావు? నన్ను వదిలే ప్రియా. స్టాప్ ఇట్ ప్రియా. అరే స్టాప్ ఇట్ యార్, స్టాప్ ఇట్ ప్రియా. స్మోకింగ్ కిల్స్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగితే మరణం సంభవిస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. రాజా, 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 are you there?
రాజా 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 మహేష్ మహేష్ ప్రియా 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 మహేష్ తలుపు తెరవండి తలుపు తెరవండి శ్రియా, అక్కడ అక్కడ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పు రాజా రాజాకేమైంది రాజాకేమైందో చెప్పు. రాజా చనిపోయాడు ఇదిగో ఇక్కడ ఇక్కడే శవం ఉండాలి. ఇక్కడ ఎవరు లేరు కదా శ్రేయ. నా కళ్ళతో నేను చూశాను. రాజా శవం ఇక్కడే వేలాడుతుంది. నువ్వేదో భ్రమ పడినట్టున్నావు శ్రేయ. ఇది నా భ్రమ అయితే చాలా బాగుంటుంది, కానీ రాజాకి ఏమై ఉండకూడదు. కానీ రాజా రూమ్ లో కూడా లేడు. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు తెలీదు. అయితే రండి జగన్నాథన్ అడుగుదాం. తెలీదు. అసలేం జరిగిందో నాకు తెలీదు. నిన్ను ఈ బంగ్లాకి ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ బంగ్లాలో ఎక్కడ ఏ మూల ఏం జరిగినా సరే నీకు తెలియకుండా ఉండదు. ఇక్కడికి ఎవరొచ్చినా ఎవరు వెళ్ళినా నీకు తెలుస్తుంది. నన్ను క్షమించండి బాబు. మీరే వెళ్ళి మీ స్నేహితుణ్ణి వెతుక్కోండి. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అతని ఈ లోకాన్ని విడిచి విడిపోయి ఉంటాడు. యు షట్ అప్. రండి మనం వెళ్ళి రాజాని వెతుకుదాం. ఎవ్వరూ బతకరు, అందరూ పోతారు, ఎవ్వరూ మిగలరు, చస్తారు. ఎవరు నువ్వు? నీ పేరేంటి? పేరు గౌతమి. అందరూ గౌరీ అని పిలుస్తారు. ఈ నిశిరాత్రిలో పాటలు పాడుతూ తిరుగుతావేంటి? నా పాట విని నా ప్రియుడు వెతుక్కుంటూ వస్తాడు. నీ ప్రియుడెవరు? అతను మీకు కూడా బాగా కావలసిన వాడే. మాకు కావాల్సిన వాడా? అసలు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? రంగా. ఎవరా రంగా? ఆ రాత్రి ఏం జరిగిందో అంతా వివరంగా చెప్తాను. మీ నాన్న, మీ స్నేహితుడి నాన్న ఇద్దరూ కలిసి ఈ ఎస్టేట్ని కొన్నారు.
నా కాబోయే భర్త రంగా ఆ బంగ్లాలో పనిచేసేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఇద్దరు ఎస్టేట్లో ఉన్న బంగ్లాలో బస చేశారు. ఆ రోజే అసలు కథ మొదలైంది. మామిడి నీగున్న మామ తోటకే రా రా బానుజీ రా. వస్తున్నా అరే రండయ్య గారు. రంగా అక్కడేం చేస్తున్నావు? ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు. ఎవరినన్నా పెట్టి పనులు చేయించుకోవచ్చు కదా. పర్లేదయ్య గారు. నువ్వు మా ఎస్టేట్ కి సూపర్వైజర్వి. ఈ పనులు నువ్వు చేయకూడదు. పనివాడితో చేయించుకోవాలి. నేను అన్ని పనులు పూర్తి చేసిన తర్వాతే ఖాళీ సమయంలోనే ఈ పని చేస్తున్నానయ్యా. చాలా బాగా పని చేస్తున్నావు. ఈ సందర్భంలో నీకు జీతం పెంచుతున్నాను. ఏమంటావు బానుజీ? నేనేమంటాను? ఓకే అంటాను. ఏ రంగా, చెప్పండి అయ్యా. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు విన్నాను. అవునయ్యా. అరే నిజమా? చాలా సంతోషం. కంగ్రాచ్యులేషన్స్. ఎలా ఉంటుంది నీ కాబోయే భార్య? చాలా మంచిదయ్యా. నేనంటే చాలా ప్రేమ. మా నాన్న చనిపోకముందే మా నిశ్చితార్థం చేశారు. తను వంట కూడా బ్రహ్మాండంగా చేస్తుందయ్యా. ఓ, అంత బాగా చేస్తుందా? తింటే మీ జీవితంలో మర్చిపోలేరయ్యా. అలాగా? అయితే నువ్వు ఏదో ఒకరోజు మీ భార్య చేతి వంట మాకు రుచి చూపించు. అవునవును. ఏదో రోజు ఎందుకయ్యా, ఈ రోజు తినిపిస్తాను. మీరు ఎలాగో ఈ పక్కన ఉన్న బంగ్లా కొన్నారు, ఈ రోజు ఎలాగో పార్టీ చేసుకుంటారు. దానికి కావాల్సినవన్నీ తయారు ఏం చేస్తాను. చెప్పాడు? ఓకే ఓకే, గుడ్ గుడ్. ఎక్కడికి వెళ్తున్నావు? అన్నీ ప్రిపేర్ చేయమని చెప్పొస్తాను. గౌరీ, గౌరీ, చూడు గౌరీ. గౌరీ, ఏంటి? నీకు తెలుసా, పట్నం నుంచి మా అయ్యగారులు వచ్చారు. చెప్పావుగా వస్తారని. వాళ్ళు ఈ పక్కనున్న బంగ్లా కూడా కొన్నారు. ఓ అలాగా? అది మన కోసమే. మనం ఉండడానికా? ఎంత మంచి వాళ్ళు మీ అయ్యగారులు. మనం ఉండడానికి బంగ్లా మన కొన్నారా? కోసం కాదు, వాళ్ళ కోసమే కొనుక్కున్నారు. కానీ అక్కడ మనం ఉండొచ్చు అంటున్నాను. ఓహో, వాళ్ళ కోసమేనా? నీ గురించి కూడా అడిగారు. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు కూడా నేను వాళ్ళకి చెప్పాను. ఏ నువ్వెందుకలా చెప్పావు? ఏం చెప్పకూడదా? నేనేమైనా అబద్ధం చెప్పానా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా. అవును, ప్రేమిస్తున్నాను. అది మాత్రమే కాదు, నువ్వు వంట బాగా చేస్తావని చెప్పాను. ఈరోజు సాయంత్రం బంగ్లాకి వచ్చి వాళ్ళ కోసం నువ్వే వంట చేయాలి. చేస్తాను. నా చేతి వంట తింటే మీ అయ్యగారులు సంతోషపడిపోతారు. ఎంత బాగా చేస్తావో చూద్దాంగా. ఏంటిది? నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు మీ అయ్యగారులు తినాలి, ఆ తర్వాత నీకు పెడతాను. కొంచెం టేస్ట్ చేయి నువ్వు. ఏంటి చిలిపి? కాబోయే భార్య నెల చేయడం తప్ప. దేనికైనా ఒకవేళ పాళా ఉండాలి. మీ అయ్యగారులు చూస్తే ఏమనుకుంటారు? వదులు. అయ్యగారులు ఏమంటారు? వాళ్ళకంతా తెలుసు నువ్వు నాకు కాబోయే భార్యమని. వదులు. వదలమంటున్నారా? ఉండు. వదులు. అరే ఉండమంటే. నీకే చెప్పేది. వదులు. ఉండు. వదులు. ఉండమంటుంటే. భయపడ్డారా? ఎందుకు భయపడుతున్నారు? పెళ్లికి ముందు ఇవేం తప్పు కాదు. అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు. అరే భయపడకు, నేను చెప్తున్నానుగా. ధైర్యంగా ఉండాలి. మర్చిపో. ఏ అమ్మాయి, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టేనా? అది సరే గాని ఇది తీసుకో. వెళ్ళి ఫుల్ బాటిల్ పట్టరా. అలాగే అయ్యగారు. నాకేం కావాలో నీకు తెలుసు కదా. రేట్ ఎంతైనా పర్లేదు. మంచి సరుకు పట్టరా. సరే అయ్యగారు. హడావుడేం లేదు, నువ్వు నెమ్మదిగా రావచ్చు. అర్థమైందా? వెళ్ళు. సరే. ఆగు, ఇది కూడా ఉంచు. తనకు కూడా ఏదైనా తీసురా, తింటుంది. తింటావుగా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. సరే వెళ్ళొస్తాను అయ్యగారు. అరే ఆలస్యం చేయకుండా వెళ్ళు. నేను ఉన్నానుగా. వెళ్ళొస్తాను. నేను చూసుకుంటానులే, వెళ్ళు. మంచి కుర్రాడు. అయ్యగారు అది. నువ్వు కూడా మంచి పిల్లవే. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఎప్పుడు మీ పెళ్ళి? వచ్చే నెలలోనే. వచ్చే నెలనా? చాలా రోజులుంది. ఏం పర్లేదు. నీకొక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలి? బంగారం అంటే ఇష్టమేనా? నువ్వు నాకు నచ్చావు. బంగారం నీ ఒంటికి ఇంకా బాగుంటుంది. ఎందుకు అలా సిగ్గుపడతావు? నా మొహం చూసి మాట్లాడు. నా మొహమే చూడండి అంటావు. సరే నువ్వు వెళ్ళి షాడా పట్టరా. వెంటనే వచ్చే నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
తాగాలి ఆడాలి, తాగుతూ ఆడాలి. రా రా భానుజీ, ఖుషి, ఏంటి ఖుషిగా చాలా హుషారుగా ఉన్నావు? నవ్వుతూ. ఏమిటి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మందుకు పంపించా. విస్కీ? అరే విస్కీ లేదు, బుష్కీ లేదు. గౌరీతో సరదాగా మాట్లాడొస్తున్నా. ఓహో, గౌరీతో? అవును. అదిగో మడల్లోనే వచ్చేసింది. రా రా రా. అయ్యగారు చూడా. షడా. సోడా ఓపెన్ చేసి గ్లాసులో పోయి. మూత ఎలా తీయాలో తెలీదు. ఏంటి గౌరీ? సోడా ఓపెన్ చేయడమే రాదట. ఎలా ఓపెన్ చేయాలో నేర్పచ్చుగా. నేర్పనా? మ్మ్. రా 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 రా, కూర్చో కూర్చో కూర్చో. దీన్ని ఇలాగే గట్టిగా పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఆహా, ఈ ఓపెనర్తో బాటిల్ని కింద పెట్టి దీన్ని ఇక్కడ పెట్టి ఇలా ఓపెన్ చేయాలి. అంతే, సింపుల్. అంతే, ఆ, తప్పున గ్యాస్ బయటకు అది. వస్తుంది. అప్పుడు బాటిల్ని ఇలా వంచి గ్లాసులో పోయాలి. చూసావా గ్యాస్ ఎలా వస్తుందో? తెలిసిందా? తెలిసింది. అంతే, ఏం లేదు. అంత బాగా అర్థమైంది. ఆ, ఆ, అలాగేనండి. ఇంకేమైనా కావాలా అయ్యగారు? ఆ, ఆ. ఏమొద్దు, నువ్వు వెళ్ళు. ఏమైనా కావాలంటే నేనే వస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే, నేను వెళ్ళి భోజనాలు సిద్ధం చేస్తాను. ఆ, నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగే అయ్యా. తొందరగా రెడీ చేయి. ముందు నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. నువ్వు వెళ్ళు, నీ వెనకే వస్తా. ఎక్కడున్నావు డార్లింగ్? అదేంటి మీరొచ్చారు? మీకేమైనా కావాలా అయ్యగారు? కావాలి, ఆకలిస్తాను. ఏం కావాలి అయ్యగారు? ఏం కావాలో అడుగుతాను. చెప్పండి. నువ్వు కావాలి డార్లింగ్. మీరేం చేస్తున్నారు? వదలండి అయ్యగారు, దయచేసి నన్ను వదలండి. నన్ను ఏం చేయకండి ప్లీజ్. అయ్యగారు వదలండి, నన్ను వదలండి అయ్యగారు. అరవకు, నా మాట విను. అరవద్దు. వదలండి. చూడు, దయచేసి నన్ను వదలండి. గౌరీ, నన్ను ఏం చేయకండి. గౌరీ, వదలండి. నాకు బాగా ఆకలిస్తోంది. ఏయ్, ఏయ్, గౌరీ, ఎక్కడికి పోతావే చిన్నదానా? నా చేతికి చిక్కావే. ఏయ్, అయ్యగారు, నన్ను కాపాడండి. ఏమైంది? ఏం జరిగిందో చెప్పు. ఆకలి తీర్చకుండా ఇలా వచ్చేసావే. ఎవరు? ఎవరో చెప్పు. ఆయన చేతిలోంచి నన్ను వీడా? కాపాడండి. ఎరా, ఏం చేసావురా ఈ అమ్మాయిని? అసలు ఏం చేశాడో చెప్పు. ఏం చేశాడో చెప్పు. నాశనం చేయొద్దని ఇలా- మీరైనా చెప్పండి. ఇలాగే చేశాడా? రావేంట్రా, ఎలా చేసావు చేసి చూపించు. రా. ఏయ్, ఇదండయ్యా. ఇలాగేనా? ఇలాగేనా చేశాడు వాడు? ఇలాగే కదా? అయ్యో, వదలండి. ఏయ్, ఏయ్, ఎక్కడికి వెళ్తావే? ఆగవే. ఏయ్, ఏయ్, నిన్ను నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇవాళ నా ఆకలి తీర్చుకోవాలి. ఏయ్, ఎరా, ఇలాగే చేసావా? అయితే నేను కూడా చేస్తాను. రారా, చూస్తావేంటి? రా. నేను ఎలా చేస్తే నీకెందుకులే, నువ్వు కానీ అలాగే కానీ. నన్ను వదలండి రా. ఎంజాయ్. రా, చూస్తావేంటి? ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాని వెన్నెలమ్మ, ఎన్నో ముద్దు. రారా, వచ్చి నేను కదలకుండా పట్టుకో. ఓ, దేవుడా క్షమించు దేవుడా. దేవుడా, నీకు శతకోటి దండాలు తండ్రి. నాకు అందమైన భార్యని ఇవ్వబోతున్నావు. ఆవిడకి నా మీద ఎప్పుడూ ప్రేమ తగ్గకుండా చూడు దేవుడా. గౌరీని నేను ఎప్పుడూ కష్టపెట్టను. తనకే కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటాను. మేమిద్దరం చల్లగా ఉండాలని దీవించు తండ్రి. మాకు మనస్పర్ధలు రాకుండా, మా సంసార జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా చెయ్యి. మేము ఒకరిని విడిచి ఒకరం బతకలేమయ్యా. నా నుంచి గౌరీ నుంచి నన్ను వేరు చేయకుండా చూడు తండ్రి. ఎలా కాపాడుతాడే నీ రంగడు? వాణ్ణి నేను పంపించేశానుగా. ఊరు ముయ్యవే, ఊరుందని అరుస్తావేంటి? నన్ను కొడతావురా? నిన్ను చంపేస్తాను. నేను వెళ్ళి పోలీసులు తీసుకొస్తాను. రేయ్, ఆగు. రేయ్, వాడు పోలీసులు తీసుకొస్తాడట. వెళ్ళి ఆపు. వాడు స్టేషన్ కు వెళ్ళకూడదు. పోలీస్ స్టేషన్ త్వరగా చూసుకుంటాను. నువ్వు దీని సంగతి చూసుకో, నేను వాడి సంగతి చూసుకుంటాను. అలాగే వెళ్ళు. ఏయ్, 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 నన్నే కాదంటావే నిన్ను.
నిన్ను వదిలిపెట్టనే. కాదనకు రా. నువ్వెంత గింజుకున్నా నిన్ను వదిలిపెట్టనే. చావరా. ఓరి 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 ఓ ఓ ఓ ఓ యాడోకు యాడోకు నా బంగారం. ఏయ్ ముందే ఒప్పుకుంటే నీకింత బాధ ఉండేది కాదు కదా. ఏయ్ పోవే. పగిలింది. ఓ చిట్టి బంగారం, నిన్నెవరు కొట్టారు? ఎవరు కొట్టారమ్మా? రంగాకి గౌరీ లేదు, గౌరీకి రంగా లేడు. ఇక్కడ మంట పెట్టి నువ్వు చలి కాసుకుంటూ కూర్చున్నావా? అరే చలి కాసుకోవడం కాదురా, మనం చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను. గౌరీ ఎక్కడుందిరా? అరే ఇలా చూడు, రంగాగడి గౌరీ ఎక్కడుంది? అదిగో ఆ మంటల్లో కాలి బూడిదవుతోంది. చంపేస్తావా? అవును. మంచి పని చేసావు. నేను కూడా వాడిని చంపి బాధ మంచి పని చేసావు. ఇద్దరు క్లోజ్ అయిపోయా. అతి దారుణంగా మమ్మల్ని హింసించి మా ఇద్దరిని కూడా చంపేశారు. రంగాన్ని శ్మశానంలో పూడ్చిపెట్టారు. అసలు మేమేం చేశామని అలా చేశారు? మీకు జరిగిన అన్యాయానికి మా నాన్న కారణమా? అవును, మీ నాన్న స్నేహితుడు ఇద్దరూ చేశారు. రాజా రాజా ఎక్కడున్నాడు? రాజానా? రాజా అక్కడ సంతోషంగా ఉన్నాడు. అక్కడి నుంచి వాడినెవ్వరూ ఇక్కడికి తీసుకురాలేరు. మీ రాజా మా లోకంలోకి వచ్చేశాడు.
వాడు దెయ్యంలా మారిపోయాడు. ప్లీజ్ రాజా ఎక్కడున్నాడో చెప్పు, మేము అతన్ని చూడాలి. మీరు చూస్తారా? అక్కడున్నాడు, వెళ్ళండి. రాజా 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 నువ్వేం చేస్తున్నావు? రాజా ఆగు! రాజా తనను వదిలేయ్. రాజా శ్రీయాను వదిలేయ్. రాజా రాజా వదలు వదలరా. రాజా రేయ్. రాజా వదలు. రాజా వదలరా. మహేష్, నీకేం కాలేదుగా? ఓకే. నువ్వు బాగానే ఉన్నావు. నాకేం కాలేదు. భయపడకు శ్రేయ, నేను మహేష్ని. రాజా ఎక్కడా? రాజాని చూస్తే నాకు బాగా భయం వేస్తుంది. తను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. తను ఎటు వెళ్ళాడో కూడా నువ్వు చూడలేదా? నేను రంగా ఎంతగానో ప్రేమించుకున్నాం. మమ్మల్ని నాశనం చేసినందుకు మిమ్మల్ని కూడా వదిలిపెట్టేది లేదు. దీనంతటికి కారణం రంగా. అవును, వీడి బారి నుంచి బయటపడటానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. గౌరీ చెప్పిన విధంగా రంగాని హత్య చేసి ఈ శ్మశానంలోనే ఎక్కడో ఓ చోట పూడ్చిపెట్టుంటారు. రండి వెళ్ళి వెతుకుతాం. మహేష్, మహేష్, ఏమైంది ప్రియా? ఇక్కడ ఇది ఇందులో చూసారా? శవపేటిక లేదు. శవాన్ని ఎవరో దొంగిలించుంటారు. శవం ఏమై ఉంటుంది? అదే చెప్తున్నాను కదా, ఎవరో దొంగిలించుంటారని. ఆ శవాన్ని మనం వెతికి దాన్ని తగలబెట్టామంటే ఈ దయ్యాల కథలన్నీ సమాప్తమైపోతాయి. రాజా 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 దగ్గరికి రావద్దు.
రాజా నీకేమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? రాజా శ్రేయ she is dead. మనం ఇక్కడి నుంచి వీలైనంత తొందరగా బయటపడాలి. కానీ ఇక్కడి నుంచి బయటపడడం ఎలా? బయట లోపల చావు వెంటాడుతోంది. నేను చావడానికి సిద్ధంగా లేను మహేష్. నాకు నీతో జీవించాలనుంది. అసలు మనం ఈ బంగ్లాకు వచ్చుండకూడదు. మనం ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాం ప్రియా. మంచి స్నేహితుల్ని కూడా పోగొట్టుకున్నాం. తప్పేమో పెద్దవాళ్ళు చేశారు, కానీ శిక్షేమో మనం అనుభవించాల్సి వస్తోంది. నేను ఇప్పుడే డాడీకి వెంటనే ఫోన్ చేస్తాను. ఓ షిట్, ఇక్కడికి సిగ్నల్ రావట్లేదు. నేను చెప్పేది విను, ఇక్కడి నుంచి పారిపోదాం. ఎవ్వరూ ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. Shut up! ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? పోయే రోజు దగ్గర పడింది. పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కదా. మర్యాదగా నీ పిచ్చి వాగుడాపి మీటర్ రూమ్ ఎక్కడుందో చెప్పు. బయట రూమ్లో. నువ్వు ప్రియాని చూస్తూ ఉండు, నేను వెళ్ళి మీటర్ రూమ్లో చెక్ చేసి వస్తాను. మహేష్ డోంట్ వరీ ప్రియా, నేను వెంటనే వచ్చేస్తాను. మహేష్ నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు? ఇదే మీటర్ రూమ్ ఏంటండి? ఈ డోర్ లోపల గడి ఎవరు వేసింటారు? జగన్నాథం, ఆయన ఎంత భయంకరంగా ఉన్నాడో చూసావా? చూడు నన్ను ఎలా చూస్తున్నాడు. వాడిని పట్టుకొని కొట్టు, నన్ను కాపాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు? మహేష్, మహేష్ తలుపు తీ. మహేష్, మహేష్, మహేష్. వద్దు, వద్దు, నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు. బలాత్కారం అంటే ఎలా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను.
నీకెదురుగా ఉన్నది కూడా నేనే. చాలా ఏళ్ల కిందట రంగాయే నన్ను చంపేశాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా వాడే చంపుతున్నాడు. వెళ్ళు, నీ ప్రేయసిని కాపాడుకోగలుగుతావేమో, వెళ్ళి ప్రయత్నించు. ప్రియా! ప్రియా! ఆ జగన్నాథం కూడా మనకి ఎటువంటి సహాయం చేయలేదు మహేష్. జగన్నాథం చాలా కాలం ముందు చనిపోయాడు ప్రియా. వాణ్ణి కూడా ఆ రంగానే చంపేశాడు. ఇప్పుడు మనకు కనిపించేది జగన్నాథం కాదు, వాడి ఆత్మ. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. నువ్వు చూసావు కదా, లైట్లు వెలుగున్నంతసేపు ఎవ్వరూ కనపడరు. చీకటి పడగానే ఆ దయ్యాల శక్తులన్నీ కూడా విజృంభిస్తాయి. ఆ రంగాన్ని చాలా చాకచక్యంగా అంతం చేయాలి. కానీ వాడు ఎక్కడో ఉన్నాడనిపిస్తుంది. మహేష్, ఏం జరుగుతుంది? నీకేం కాదు, నేనున్నాను కదా, నేనున్నాను కదా, నీకేం కాదు. ప్రియా, నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళవు ప్రియా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్రియా, వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఉండొద్దు. మనం ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోదాం మహేష్. నేను ఇక్కడ అస్సలు ఉండలేను. నాకు చాలా భయంగా ఉంది మహేష్. ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళిపో. మహేష్, ఏమైంది నీకు? దేవుడు కూడా కాపాడలేడు. నన్ను వదిలిపెట్టు మహేష్, నేను నీ ప్రియని. అక్కడే ఆగు, దగ్గరికి రాకు. నువ్వు మహేష్వి కాదు, నాకు తెలుసు. నువ్వు మహేష్వి కాదు, నువ్వు రంగావి. నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నేను నీకు ఏ అపకారం చేశాను? గౌరీ ఎవరికి ఏ హాని చేయలేదు, అయినా తనని ఎందుకు చంపేశారో? నీ గౌరీకి నేను ఎటువంటి హాని చేయలేదు.
మహేష్ మహేష్ నీకేం కాలేదుగా? నాకేం కాలేదు ప్రియా, నువ్వేం భయపడకు. సారీ మహేష్, పద మనం ఇక్కడి నుండి పారిపోదాం. లే. తీసి ఈ అగ్గిపెట్టితో నేను వెలిగిస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. మహేష్ ప్లీజ్ నువ్వు వెళ్ళకు. డోంట్ వరీ, నీకేం కాదు. మహేష్ 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 ప్రియా ప్రియా, నేను వచ్చేసాను. ఇది అగ్గిపెట్టి తీసుకో. ప్రియా మహేష్ ప్రియా కలగాను కదిలావు నిదురపోని చేశావు అల్లరే నీకై ప్రేయసి నీడై నిలిచా ప్రేయసఖీ నీకై ప్రేయసి నీడై నిలిచా ప్రేయసఖీ నీకై ప్రేయసి చూడలేకున్న నీ శోకమే ప్రేమయే నాడు గెలిచిందిలే అలవాటి ప్రేమకు నీ ఓటమే వాడిపోయేను ఆడి ఆసాలే నేడు కనరావవి కనులు మూసాను కలగాను కదిలాము నిదురపోని చేశావు అల్లరే నీకై ప్రేయసి నీడై నిలిచా ప్రేయసఖీ నీకై ప్రేయసి నీడై నిలిచా ప్రేయసఖీ
ఏమైనా నిన్ను వీడనే నీవు లేకున్నా నేలేనులే రాలిపోయిన నా ఆశలే వీడిపోవమ్మ నీ ఊసులే కాము కాస్తాను కనురెప్పలాగా నీకెలా ఈ చింత మహేష్ కనులు మూసాను కలగాను కదిలావు నిదురలో నీక చేశావు అల్లరే నీకై ప్రేయసి నీడై నిలిచా ప్రియసఖి నీకై ప్రేయసి మహేష్ లే మహేష్ పైకి లే మహేష్ నీచుడా నా మహేష్ని పొట్టను పెట్టుకున్నా కదరా నువ్వు నేను తేలిపోవాలి నిన్ను చంపకుండా వదిలిపెట్టను రా దుర్మార్గుడా నా ఫ్రెండ్స్ అందరినీ దారుణంగా చంపావు రా ఈ రోజు నీ అంత చూస్తాను తీసుకో రాక్షసుడా నీ చావు దగ్గర పడిందిరా నీచుడా నన్నే చంపాలని చూస్తావురా రా దగ్గరికి రారా చంపు ఇదిగోరా నీ చావు ఏం విష్ణు ఏమైనా ఆధారాలు దొరికాయా? ఎస్టేట్ ఫుల్గా తిరిగి వెతికాను సార్, ఏ ఆధారం దొరకలేదు. ఇక్కడ ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. మరి మహేష్ మహేష్ గురించి ఇంకా ఏమీ తెలియలేదు సార్. ప్రియా మహేష్ శవాన్ని చూశానని ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని చెప్తోంది, కానీ అతని శవం కూడా ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ శవాలు దొరక్కపోతే మరి వాళ్ళు ఏమైనట్టు?
ఒకవేళ దెయ్యాలు భూతాలు పేరు చెప్పి ఎవరైనా భయపెడుతున్నారంటావా? ఎగ్జాక్ట్లీ సార్, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఏం జరిగిందో త్వరలో కనిపెడతాం. ఐ వాంట్ పర్ఫెక్ట్ రిజల్ట్ ఇమీడియట్లీ. ఓకే ఓకే సార్. నువ్వు ఇక్కడే ఉండి గంటకి నాకు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఎస్ సార్. ఎంతో గారాభంగా పెంచుకున్న నా బిడ్డ శాశ్వతంగా దూరం అయిపోయాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చేసిన తప్పులకి పిల్లలు బలైపోతూ ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రియ కరెక్ట్గా చెప్పింది. వాళ్లకు మనం చేసిన అన్యాయానికి మనకు సరైన శాస్తే జరిగింది. మనం ఈ క్షోభ అనుభవించాల్సిందే. పదన పెడదాం.